సని పని సని పమ గమ ధని రే సని ధ ప మ గమ రే సని సా. 1. తండ్రి తలపు తనయుడు గెలుపు. నా కథ. మనిషి ఏది అనుకున్నా అది ఖచ్చితంగా సాధించగలడు. అయితే అనుకునేది మనసుతో అనుకోవాలి, బాగా బలంగా అనుకోవాలి. ఎంత బలంగా మన కోరికను మన మనసుతో అనుకోవాలి అనే విషయాన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా వివరిస్తాను. ఒక పెద్ద మనిషి సోక్రటీస్ని కలిసి, మీరు ఇంత గొప్ప వ్యక్తి ఎలా కాగలిగారు? జీవితంలో విజయం సాధించాలంటే ఏమి చేయాలి అని అడిగాడు. మొదటిసారి సోక్రటీస్ ఆ వ్యక్తిని తిప్పి పంపేశాడు. ఆ పెద్ద మనిషి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. మళ్ళీ అదే ప్రశ్న, జీవితంలో విజయం సాధించాలంటే ఏమి చేయాలి? సోక్రటీస్ ఈసారి తరిమేశాడు. అయినా కొన్ని రోజుల తర్వాత అదే ప్రశ్నతో ఆ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు సోక్రటీస్, జీవితంలో విజయం సాధించాలంటే రేపొద్దున నాతో పాటు వాకింగ్కి సముద్రం ఒడ్డుకి రా అని చెప్పాడు. మళ్ళీ రోజు తెల్లవారుజామున ఇద్దరూ సముద్రం ఒడ్డున కలుసుకున్నారు. సోక్రటీస్ ఆ వ్యక్తిని మారు మాట్లాడకుండా తనతో పాటు నడవమన్నాడు. సోక్రటీస్ సముద్రం ఒడ్డున నడుస్తూ ఒక్కసారిగా సముద్రంలోకి నడవడం మొదలుపెట్టాడు. అయోమయంగా ఆ వ్యక్తి కూడా సోక్రటీస్ని అనుసరించాడు. మోకాళ్ల లోతు వరకు నీళ్లు వచ్చేశాయి. ఆ వ్యక్తి గాబరా పడ్డాడు. ఏమీ మాట్లాడలేదు, నడుస్తూ ఉన్నారిద్దరు. నీళ్లు నడుము లోతు వరకు వచ్చేశాయి. అతనికి టెన్షన్ పెరిగింది. అయినా నడుస్తూనే ఉన్నాడు. సోక్రటీస్ ఒక్కసారిగా ఆ వ్యక్తి తల గట్టిగా పట్టుకుని నీళ్లల్లో ముంచేశాడు. గడియారం ముందుకు కదులుతూ ఉంది. 5 సెకండ్లు గడిచాయి. ఆ వ్యక్తి చేతులు ఆడించడం మొదలుపెట్టాడు. సోక్రటీస్ ఆ వ్యక్తిని వదలలేదు. ఆ వ్యక్తి తలని అంతే గట్టిగా పట్టుకున్నాడు. 10 సెకండ్లు దాటిపోయింది. ఆ వ్యక్తి గింజుకోవడం మొదలుపెట్టాడు. అయినా సోక్రటీస్ వదలలేదు. 15 సెకండ్లు అయిపోయింది. మెల్లిగా ఆ వ్యక్తి ముఖం నీలంగా తయారవుతుంది. ఇంకా కొన్ని సెకండ్లు నీళ్లల్లో ఉంచితే ఆ వ్యక్తి ప్రాణానికే ప్రమాదం. సరిగ్గా ఆ సమయంలో సోక్రటీస్ ఆ వ్యక్తి తలని వదిలేశాడు. ఆ వ్యక్తి నీళ్ల నుండి తలని అమాంతం పైకి లేపి గట్టిగా రొప్పుతూ ఊపిరి పీల్చుకున్నాడు. 5-6 సెకండ్ల వరకు అలా రొప్పుతూ ఊపిరి పీల్చుకుంటూనే ఉన్నాడు. అప్పుడు సోక్రటీస్ ఆ వ్యక్తిని ఒక ప్రశ్న అడిగాడు. నీళ్లల్లో ఉన్నప్పుడు నువ్వు దేనికోసం తప్పించిపోయావు? దానికి ఆ వ్యక్తి ఊపిరి పీలుస్తూ గాలి అని అరిచాడు. అప్పుడు సోక్రటీస్ అన్నాడు, నీవు నీళ్లల్లో ఉన్నప్పుడు గాలి కోసం ఎంతగా తప్పించిపోయావో అలాగే జీవితంలో విజయం సాధించడానికి అంతగా తప్పించిపోతే ఖచ్చితంగా జీవితంలో విజయం సాధించగలవు. మనలో అందరం విజయం కోసం కలలు కంటుంటాం. అందరం విజయం కోసం ఆరాటపడుతుంటాం. కానీ చాలా కొద్ది మంది మాత్రమే విజయం కోసం తప్పిస్తాం. అట్లా తప్పించిన వారే విజేతలవుతారు. ఖచ్చితంగా విజేతలై తీరుతారు. మీరు ఏ గొప్ప వ్యక్తి చరిత్ర అయినా తీసుకోండి. ఎవ్వరూ కూడా అదృష్టం వరించి గొప్పవాళ్ళు కాలేదు. అందరూ విజయం గురించి తప్పించిన వారే అయ్యుంటారు. కాబట్టే గొప్ప విజేతలై ఉంటారు. అదృష్టం కూడా ఎవరిని వరిస్తుంది? లక్ ఆల్సో ఫేవర్స్ ఓన్లీ దోస్ హూ థింక్ బిగ్ అండ్ వర్క్ హార్డ్. బాగా కష్టపడేవారిని, తీవ్రంగా విజయం గురించి తపించే వారినే అదృష్టం వరిస్తుంది.
మనిషి అనుకున్నది సాధించగలడు అని నేను చెప్పాను కదా, దానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ. నా కథని కొంచెం చెబుతాను. సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించాలని నేను అమెరికాలో పై చదువులు చదవడానికి వచ్చిన అవకాశాన్ని కాదనుకున్నాను. కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి కూడా మంచి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వద్దనుకున్నాను. పిలిచి ఉద్యోగాలు ఇస్తుంటే అన్ని ఆఫర్లను వదులుకున్నాను. అయితే దిగితే గానీ లోతు తెలియదన్నట్లు నేను సివిల్ సర్వీస్ పరీక్ష రాస్తుంటే గానీ తెలియలేదు సివిల్స్ ఎంత కష్టము. ఇంజనీరింగ్ పూర్తి అయ్యి అవ్వకముందే, అంటే ఇంజనీరింగ్ 4వ సంవత్సరంలో ఉండగానే మొదటిసారి సివిల్స్ కోసం ప్రయత్నించాను. సివిల్ సర్వీస్ పరీక్షలో ఏమి ఉంటుందో కూడా నాకు సరిగ్గా తెలియదు. కోచింగ్ కాదు కదా, గైడెన్స్ కూడా లేదు. ఏవో కాంపిటీటివ్ బుక్స్లో సివిల్స్ పరీక్ష రాసి ఐఏఎస్ కావచ్చు అని చదివి సివిల్స్లో ప్రిలిమ్స్ పరీక్షకి అప్లై చేశాను. అప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్ ఒకటి తీసుకోవాలి అని తెలిసింది. ఏది తీసుకోవాలి? ఉన్న ఆప్షనల్స్లో నాకు ఒక్క దాని గురించి కూడా తెలియదు. ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కానీ కేవలం సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఉన్నాయి. నా సబ్జెక్ట్ అయిన కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదు. ఏం చెయ్యాలి? ఇక నాకు మెరుపు లాంటి ఒక ఆలోచన తట్టింది. 10వ తరగతిలో మ్యాథ్స్లో 100కి 99 అని గుర్తొచ్చింది. ఇంటర్మీడియట్లో కూడా గణితంలో 150కి 149 మార్కులు 2 సార్లు వచ్చాయి కదా అని ఇంకోసారి గుర్తొచ్చింది. ఇంజనీరింగ్లో కూడా గణితంలో 100కి 100 మార్కులు కదా అని సంబరపడ్డాను. నాకు అంత మంచి ఆలోచన వచ్చినందుకు నన్ను నేను అభినందించుకున్నాను. వెంటనే మ్యాథ్స్ ఆప్షనల్కి టిక్ పెట్టాను. అయితే ఆ ఐడియా నా జీవితాన్ని మార్చలేకపోయింది. నేను ప్రిలిమ్స్లో తప్పాను. ఇక ఇలా కాదని నా మకాం హైదరాబాద్కి మార్చాను. ఆ నగరంలో అడుగుపెట్టిన మొదటి రోజే ఒక పేరుగల కోచింగ్ సెంటర్కి వెళ్ళి నా గురించి, నా ఆప్షనల్ గురించి, నేను మ్యాథ్స్ ఎందుకు ఎంచుకున్నది చెప్పాను. అక్కడ అతను నన్ను చూసి నవ్వాడు. నువ్వు యూక్లిడ్ అయినా సరే నీవు మ్యాథ్స్ తీసుకోవడాన్ని నేను సమర్థించను. ఎందుకంటే మ్యాథ్స్ కోచింగ్ నా దగ్గర కానీ హైదరాబాదులో ఎక్కడైనా కానీ లేదు అని అన్నాడు. సివిల్ సర్వీస్ పరీక్షలో ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందో అప్పుడు తెలిసింది. సివిల్స్ కోసం ప్రతి సంవత్సరం లక్షల్లో పరీక్షకు అభ్యర్థులు అప్లై చేస్తారు. వారిలో నుండి దాదాపు 10,000 మంది మెయిన్స్ రాయడానికి మెరిట్ ఆధారంగా ఎంపికవుతారు. మెయిన్ పరీక్షలో 9 పేపర్లు ఉంటాయి. మెయిన్స్ రాసిన వారిలో 1,000 మందిని ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. మెయిన్స్ మార్కులకు ఇంటర్వ్యూ మార్కులు కలిపి మొదటి 400 మందిని వివిధ సర్వీసులకు ఎంపిక చేస్తారు. అందులో మొదటి 40 మందిని ఐఏఎస్ వరిస్తుంది. సివిల్స్లో సక్సెస్ అయ్యే అభ్యర్థుల నిష్పత్తి చాలా తక్కువ. 10,000 మంది ప్రిలిమ్స్కి అప్లై చేస్తే అందులో ఒక్క అభ్యర్థి ఐఏఎస్ అవుతాడు. అప్పుడు నేను ఆలోచించాను, నేను ఐఏఎస్ అవ్వాలి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ని అవ్వాలి అంటే పరిపాలన గురించి తెలుసుకోవాలి. ఇప్పటి వరకు టెక్నికల్ సబ్జెక్ట్స్ చదువుతూ వచ్చాను, కానీ ప్రభుత్వ పరిపాలన నేను రేపు చేయబోయే ఉద్యోగం.
దాని గురించి ముందే థియరీ తెలుసుకుని ఉంటే రేపు ఉద్యోగంలో బాగా పనికి వస్తుందని రెండవ ప్రయత్నంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాను. సబ్జెక్ట్ బాగా అర్థం అవ్వడం కోసం ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇగ్నోకి కట్టి ఎన్రోల్ అయ్యాను. ఆ సబ్జెక్ట్ని కూలంకుషంగా చదివేంతలో ప్రిలిమ్ పరీక్ష రానే వచ్చింది. బాగా రాశాను, ప్రిలిమ్స్ పాస్ అయ్యాను. మెయిన్స్లో ఇంకో సబ్జెక్ట్కి తెలుగు సాహిత్యం తీసుకున్నాను. చిన్నప్పుడు తెలుగులో ప్రాసవాక్యాలు రాసి అదే కవిత్వం అనుకునేవాణ్ణి లేండి. తెలుగు కవిత్వం రాస్తున్నా కాబట్టి తెలుగు సాహిత్యంలో పరిచయం ఉంది అని నాకు నేను ఫీల్ అయ్యేవాణ్ణి. సరే, మెయిన్స్ కూడా గట్టెక్కేశాను. ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. నాకు నా ఇంట్లో ఉన్న వారందరి ఆనందానికి అవధులు లేవు. అక్క చెల్లి ఇంటర్వ్యూ గట్టెక్కాలని ఉపవాసాలు చేశారు. అమ్మా నాన్నలు చేయని పూజ ఉండి ఉండదు, నోయని నోము ఉండి ఉండదు. ఇంట్లో వాతావరణం వేడెక్కింది. చుట్టాలు పక్కాలు అందరూ నన్ను పొగడడం మొదలుపెట్టారు. మాకు తెలుసు మనోడు ఏదో ఒక రోజు గొప్పవాడవుతాడని అని అమ్మా నాన్నలతో అంటుంటే వారు తెగ మురిసిపోయారు. ఎంత మంచి కొడుకును కన్నాము అని కొన్ని వేల సార్లు అనుకున్నారు. మే 11, 2005 సివిల్స్ రిజల్ట్స్ వచ్చే రోజు. అప్పటి వరకు నేను ఇంటా బయట ఉన్న హడావుడి వాతావరణంలో మునిగిపోయి అసలు విషయం మర్చిపోయాను. అది సివిల్స్తో ఆటలు కాదు. ఎప్పుడూ నెక్స్ట్ అటెంప్ట్కి తయారుగా ఉండాలి అన్న ఆలోచన నాకు రానే రాలేదు. ప్రిలిమ్స్ ఇంకో 2 రోజుల్లో ఉంది. దానికి సన్నద్ధంగా ఉండాలన్న ఆలోచన నాకు లేనేలేదు. ఎప్పుడూ కూడా నేను ఐఏఎస్ అవుతున్నానన్న ఆలోచనే. ఐఏఎస్ కాకపోయినా ఏదో ఒక సర్వీస్ వచ్చి తీరుతుందన్న నమ్మకమే నన్ను చదవనీయకుండా చేసింది. మే 11, 2005 శుక్రవారం సాయంత్రం సివిల్స్ రిజల్ట్ చూసుకుందామని కంప్యూటర్లో ఇంటర్నెట్ ఆన్ చేసి పెట్టాను. సమయం 5 గంటలైంది. నేను యూపీఎస్సీ సైట్ని పదే చూస్తున్నాను. రిజల్ట్ గురించి అతాపతా లేదు. 5:15 అయింది. ఫ్రెండ్ ఫోన్ ద్వారా తెలిసింది యూపీఎస్సీ రిజల్ట్ డిక్లేర్ చేసిందని. 15 నిమిషాల్లో వెబ్సైట్లో పెడతారని. నేను ఆతృతగా ఎదురుచూస్తున్నాను. టైం 5:30 అయింది. యూపీఎస్సీ వెబ్సైట్లో కొత్త లింక్ వచ్చింది. దానిని క్లిక్ చేశాను. ఉన్నట్లుండి కరెంటు పోయింది. 2 నిమిషాల్లో మళ్ళీ కరెంటు వచ్చింది. మళ్ళీ క్లిక్ చేశాను, కరెంటు పోయింది. మళ్ళీ నిమిషానికి కరెంటు వచ్చింది. క్లిక్ చేస్తున్నాను, కరెంటు పోతుంది. ఇలా కనీసం 15 సార్లు జరిగింది. ఇక తట్టుకోలేక ఒక క్లోజ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి నా రిజల్ట్ చూడమని, చూసిన తర్వాత ఫోన్ చేయమని చెప్పాను. 10 నిమిషాలు గడిచినా తన దగ్గర నుండి ఫోన్ రాకపోవడంతో నేను మళ్ళీ అతనికి ఫోన్ చేశాను. తను అవతల వైపు నుండి సారీ శ్రీధర్ అన్నాడు. అర్థమైపోయింది నాకు ర్యాంక్ రాలేదని. ఐఏఎస్ కాదు కదా, కనీసం లాస్ట్ ర్యాంకు కూడా రాలేదని నేను నమ్మడానికి చాలా సమయం పట్టింది. ఒక్కసారి కొండపై నుండి అగాధంలోకి పడిపోయినట్లయింది. ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. నాకు ఏమి చేయాలో పాలుపోలేదు. ఆ బాధ భరింపరానిది. అంతలో చుట్టాల ఫోన్లు. అప్పుడు పొగిడిన వారే సివిల్స్ అంటే మాటలా, ఎంతో కష్టపడాలి, మనలాంటి వాళ్లకు రావాలంటే ఆ పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయా అని నిట్టూర్పులు. ఇక్కడ మా నాన్నగారిని గురించి కొంత చెప్పాలి. నాకు ఇన్స్పిరేషన్ మా నాన్నగారే. చిన్నప్పటి నుండి నేను నాన్నగారిలా వ్యవహరించాలి
అని కోరుకునేవాణ్ణి. ఎప్పుడూ తెలుపు చొక్కా, తెల్ల ప్యాంటు, వైట్ అండ్ వైట్లో ఉండే నాన్నగారు క్రమశిక్షణకు చిరునామా. చిన్నప్పుడు అంటే 2వ తరగతి చదివేటప్పుడు నేను కలెక్టర్ అవ్వాలి అని ఆయన చెప్పారు. నాకు ఎన్నో రకాల పుస్తకాలు కొని తెచ్చిచ్చేవారు. ఆ రోజుల్లోనే పిల్లల విజ్ఞానం పెంపొందించేందుకు వచ్చిన పలు పుస్తకాలు ఢిల్లీ నుండి తెప్పించేవారు. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు ఒక కార్ని చూపెట్టి, మనకి ఒక తెల్ల అంబాసిడర్ ఉండాలి, దానికి ఎర్ర లైటు ఉండాలి, ఒక బిళ్ళ బంట్రోతు నీ వెనకాల ఉండాలి, నీ ఫైల్స్ కూడా నువ్వు పట్టుకోకూడదు, ఈ సదుపాయాలు కలెక్టర్ అయితేనే నీకు లభిస్తాయి అని చెప్పారు. ఎప్పుడూ క్లాసులో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోమనేవారు. పొరపాటున సెకండ్ ర్యాంక్ వచ్చిందా అస్సలు ఊరుకునేవారు కాదు. 3వ తరగతిలో ఉన్నప్పుడు 2వ యూనిట్ టెస్ట్లో నాకు 1 మార్కుతో ఫస్ట్ ర్యాంక్ మిస్ అయింది. అప్పుడు నాన్నగారు నన్ను ఇంటి నుండి బయటకు పంపించేశారు. మొదటి ర్యాంకు రానప్పుడు నీవు ఇంట్లో ఉండవద్దని తరిమేశారు. ఇంకా ఎప్పుడూ 2వ ర్యాంక్ తెచ్చుకోను, ఎప్పుడైనా ఫస్ట్ ర్యాంక్ మాత్రమే తెచ్చుకుంటాను అనే ప్రతిజ్ఞ మీద ఇంట్లో అడుగు పెట్టనిచ్చారు. ఇంకా అప్పటి నుండి నేను ఎప్పుడూ ఏ ఎగ్జామ్ రాసినా మొదటి ర్యాంకే తెచ్చుకునేవాడిని. కేవలం ఒక్కసారి మాత్రమే, అంటే 7వ తరగతిలో ఉన్నప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ అప్పుడు మాత్రమే మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ తప్పి సెకండ్ ర్యాంక్ వచ్చింది. అప్పుడు కూడా 3వ తరగతిలో ఇచ్చిన ట్రీట్మెంటే ఇచ్చారు. నేను అప్పుడు చెప్పాను, నాకు తప్పితే మిగతా విద్యార్థులందరికీ క్వశ్చన్ పేపర్ తెలుసు అని చెప్పాను. అప్పుడు ఆయన, మిగతా వారి సంగతి నాకు తెలియదు, వారు క్వశ్చన్ పేపర్ తెలుసుకుని రాసినా నీకు ఫస్ట్ ర్యాంక్ మాత్రం తప్పకూడదు అని అన్నారు. ఇక మనం మళ్ళీ 11 మే 2005కు వెళ్తే, ఆ రోజున నా రిజల్ట్ ప్రకటించే సమయానికి నాన్నగారు నల్గొండ నుండి గుంటూరు ప్రయాణిస్తున్నారు. ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్నారు. నాకు రిజల్ట్ రాలేదని తెలుసుకొని ఆయన అమ్మతో మాట్లాడిన మాట ఒక్కటే, అబ్బాయి జాగ్రత్త. అందరూ జాలిపడుతున్నారు, నన్ను ఓదార్చుతున్నారు, పర్వాలేదులే అని భుజం తడుతున్నారు. నేను ధైర్యాన్ని కోల్పోతున్నాను, అందరికీ జవాబు చెప్పలేకపోతున్నాను. మాట పూర్తిగా పడిపోయిన స్టేజ్కి వచ్చేశాను. నన్ను నిరాశ, నిస్పృహ కమ్మేశాయి. అగాధాల్లోకి వెళ్ళిపోతున్నాను. నన్ను పాతాళంలోకి ఎవరో తొక్కేస్తున్నట్లు ఫీలింగ్ ఉంది. ఆ రాత్రి త్వరగా గడిచిపోవాలని ప్రార్థించాను. మళ్ళీ తర్వాత రోజు నిద్ర లేవగానే నన్ను దుఃఖం అనే దెయ్యం పట్టి పీడించింది. నేను పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత రోజు నాన్నగారు నన్ను అడిగారు, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు నాన్నా అని. నీవు అమెరికా వెళ్ళి పై చదువులు చదువుకునే అవకాశం ఇంకా ఉంది కదా, ఎందుకంటే GRE టోఫెల్ స్కోరు 2 సంవత్సరాలు వ్యాలిడ్ కదా అని అన్నారు. అప్పుడు నేను అమ్మని నాన్నగారిని కూర్చోపెట్టి, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి, నన్ను నేను నిరూపించుకుంటాను అని చెప్పాను. అప్పుడు వాళ్ళు నీ ఇష్టమే మా ఇష్టం అని నాకు అండగా నిలబడ్డారు, నా బలాన్ని పెంచారు. కరెక్ట్గా అప్పుడు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసిన తరుణం. శుక్రవారం రిజల్ట్ వచ్చింది. ఆదివారం సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఆ పరీక్ష రాయాలా వద్దా? రాయాలంటేనేమో నేను ఆ పరీక్షకు సన్నద్ధం కాలేదు. నేను ప్రిలిమినరీకి ప్రిపేర్ అవ్వలేదు. అందులో ఓటమితో సగం కృంగిపోయాను. రాయాలంటే హైదరాబాద్ వెళ్ళి రాయాలి. ఆదివారం తెల్లవారుజామున కల్లా అక్కడ ఉండి రాయాలి. అప్పుడు అది శనివారం సాయంత్రం.
వద్దు అనుకుందామంటే నా ఇన్నర్ వాయిస్ ఒప్పుకోదు. అప్పుడు నేను ఇంక పరీక్ష రాద్దామని నిర్ణయించుకుని గుంటూరులో శనివారం రాత్రి 10 గంటలకు ప్రయాణం మొదలుపెట్టాను. ఆ రాత్రి ప్రయాణం చేసి ఉదయం 7 గంటలకు హైదరాబాదులో దిగాను. రైల్వే డార్మిటరీలో ఫ్రెష్ అయ్యి ఒక అరగంట సేపు పుస్తకాలు తిరగేసి ప్రిలిమినరీ పరీక్ష హాలుకు వెళ్ళాను. ప్రిలిమినరీ పరీక్ష రాద్దామని కూర్చున్నానే కానీ నా బుర్రలో ఒకటే ఆలోచన, నాకు నిజంగా ర్యాంక్ రావలసిందే కదా, ఎందుకు ర్యాంక్ రాలేదు అన్న ఆలోచన ఎంత అణిచిపెట్టుకుందామనుకున్నా వస్తూనే ఉంది. నాకు ర్యాంక్ వచ్చే ఉండి ఉంటుంది. పొరపాటున నా పేరు మెరిట్ లిస్టులో మిస్ అయ్యింది. అది టైప్ చేసేవాళ్ల తప్పిదం. యూపీఎస్సీకి శనివారం ఆదివారం సెలవు కాబట్టి సోమవారం మళ్ళీ సవరణలు ప్రకటిస్తుంది, అందులో నా పేరు ఉంటుంది అన్న తలంపులే తప్ప పరీక్ష హాల్లో పరీక్ష గురించి మాత్రమే ఆలోచించాలన్న వివేకాన్ని నేను పూర్తిగా కోల్పోయాను. నా ఈ తప్పు వల్ల భారీ నష్టమే జరిగింది. నేను ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తప్పాను. అప్పుడు నా పరిస్థితి పెనం నుండి పొయ్యిలోకి పడ్డట్లయింది. అసలే డిప్రెషన్లో ఉన్న నేను ఇంకా డిప్రెషన్ అనే ఊబిలోకి జారిపోయాను. నా మీద నాకే చిరాకు వేసింది. ఏమి చేయాలో పాలిపోని స్థితి. మరీ ముఖ్యంగా నేను ఒక కారణం వల్ల ఎక్కువ బాధపడ్డాను. నేను సక్సెస్ని చూడాలంటే మరో 2 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే నేను తర్వాత సంవత్సరం ప్రిలిమ్స్ కోసమే కాకుండా ఆ తర్వాత సంవత్సరం ఫైనల్ రిజల్ట్ కోసం కూడా వేచి ఉండాలి కదా. అప్పుడు యూపీఎస్సీ మీద కోపం వచ్చింది. ఒక్కసారి ఇంటర్వ్యూకి వెళ్ళిన క్యాండిడేట్ని మళ్ళీ ప్రిలిమినరీలో టెస్ట్ చేయడం ఏమిటి? యూపీఎస్సీ ఫైనల్ రిజల్ట్ నెక్స్ట్ సంవత్సరం ప్రిలిమినరీ పరీక్షకు 2 రోజుల ముందు వరకు ప్రకటించకపోవడం ఏమిటి? ఇలా జరగడం వల్ల ఎంతోమంది క్యాండిడేట్స్ తమ మీద తమకున్న నమ్మకాన్ని కోల్పోతారు కదా. ఇలా పట్టరాని కోపంతో ఒకవైపు, పీకల్లోతు డిప్రెషన్తో ఒకవైపు ఉన్న నాకు అప్పుడు ఊరటనిచ్చింది, నా మీద నాకు ఉన్న నమ్మకాన్ని తిరిగి తీసుకువచ్చింది ఏపీపీఎస్సీ పరీక్షలు. నేను గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు చదవడం మొదలుపెట్టాను. అప్పటి రోజుల్లో గ్రూప్ 1లో మెయిన్స్లో 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా రాయాలి. నాతో పాటు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయిన స్నేహితులు గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే చిన్నతనంగా ఫీల్ అయ్యారు. వాటి కోసం ప్రిపేర్ అవ్వడం, ఎగ్జామ్స్ రాయడం అనవసరం అని అన్నారు. అమెరికా వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయమని సలహా ఇచ్చారు. చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు నేను ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నానన్న నిర్ధారణకి వచ్చేసి అమ్మా నాన్నలకు నన్ను ఈ ఫీల్డ్ వదిలేయమని చెప్పమని బలవంత పెట్టారు. అయినా నేను ఎవ్వరి మాట వినలేదు. కేవలం నా మీద నాకున్న నమ్మకాన్ని నమ్ముకున్నాను. నా ఇన్నర్ వాయిస్ నాకు చెబుతోంది, నేను ఖచ్చితంగా ఐఏఎస్ అయి తీరుతానని, ఈ ఫీల్డ్ వదలవద్దని. అందుకని గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం బాగా కష్టపడ్డాను. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి ఎంత సీరియస్గా ప్రిపేర్ అయ్యానో గ్రూప్ 1, గ్రూప్ 2లకు కూడా అంతే సీరియస్గా, సిన్సియర్గా ప్రిపేర్ అయ్యాను. ఈ పరీక్షలు నా లక్ష్యానికి ఎంతో తక్కువ కదా అని వాటిని చిన్న చూపు చూడలేదు. సివిల్స్ ఎంత జాగ్రత్తగా శ్రద్ధగా రాశానో అంతే జాగ్రత్తగా శ్రద్ధగా గ్రూప్ 1 పరీక్ష రాశాను. అంతే సిన్సియర్గా గ్రూప్ 2 పరీక్ష రాశాను. గ్రూప్ 2 ఫలితాలు వెలువడ్డాయి. నాకు గ్రూప్ 2 ఉద్యోగం ఖాయమైంది. ఆ రిజల్ట్ ఎంత ఊరటనిచ్చిందో నేను మాటల్లో చెప్పలేను. నా మీద నాకు నమ్మకాన్ని తిరిగి రాబట్టింది ఆ ఉద్యోగం. రెట్టించిన ఉత్సాహంతో నేను గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్ళాను. గ్రూప్ 1లో కూడా ఉద్యోగం ఖాయమైంది. నాకు సంతృప్తినిచ్చింది ఆ విజయం. మరీ ముఖ్యంగా మా తల్లిదండ్రులకు నా మీద తిరిగి నమ్మకాన్ని తెచ్చింది ఉద్యోగం. వారిని సంతృప్తి
పరచగలిగాను అన్న ఫీలింగ్ ఎంతో గొప్పగా ఉండేది. గ్రూప్ 1, గ్రూప్ 2లు నాకు సంతృప్తినిచ్చాయి, కానీ సంతోషాన్ని ఇవ్వలేకపోయాయి. ఇలా చూస్తుండగా నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాని వచ్చింది. బాగా రాశాను, ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, మెయిన్స్ చాలా బాగా రాశాను, ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, ఇంటర్వ్యూ కూడా బాగా చేశాను, ఫైనల్ రిజల్ట్ వచ్చింది. నాకు 202వ ర్యాంకు వచ్చింది. అప్పుడు నాకు వచ్చిన సర్వీసు IPS, ఇండియన్ పోలీస్ సర్వీస్. ఇంట్లో అందరూ సంతోషించారు. నా ఆనందానికి అవధులు లేవు. అయితే ఒక చిన్న బాధ, నాకు కాదు, మా నాన్నగారికి. నాకు IAS వస్తుందని ఆయన ఆశపడ్డారు. ఇంకొక 8 మార్కులు వచ్చి ఉంటే నాకు ఖచ్చితంగా IAS వచ్చి ఉండేది. అది కూడా ఇంటర్వ్యూలో మార్కులు తక్కువగా రావడం వల్ల నాకు IPS వచ్చింది. అప్పుడు నా ఇంటర్వ్యూ మార్కులు 114, 300 మార్కులకు గాను. మెయిన్స్లో 1100. మెయిన్స్లో ఇన్ని మార్కులు వచ్చిన వారందరూ IAS అయ్యారు, ఒక్క నేను తప్ప. ఎన్నేళ్లగానో కన్న కల నిజమవుతున్నందుకు అమ్మా, నాన్న, అక్క, చెల్లి అందరూ సంతోషించారు. టీవీలో నా పేరు చెప్తుంటే మళ్ళీ చూశారు, మళ్ళీ విన్నారు. పేపర్లో నా పేరు వస్తే మళ్ళీ చదివారు. మే 15వ తారీఖు నాడు రిజల్ట్ వచ్చింది. ఆ రోజు నుండి మా ఇంట్లో ఫోన్లు అన్నీ ఎప్పుడూ ఎంగేజ్ అయి ఉండేవి. మెడికల్ టెస్ట్కి మే 28వ తారీఖు నేను ఢిల్లీకి వెళ్ళాను. సివిల్ సర్వీస్లో పాస్ అయిన వారిని ఢిల్లీకి మెడికల్ టెస్ట్కి పిలుస్తారు. ఈ సంతోషకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక్కసారిగా విషాదం. మే 30వ తేదీ మా నాన్నగారు హార్ట్ అటాక్ వల్ల స్వర్గస్థులైనారు. అంతవరకు అందరం చాలా ఆనందంగా గడిపాం. కానీ వెంటనే తగిలిన ఈ షాక్ని మేము తట్టుకోలేకపోయాం. నాకైతే ప్రపంచం ఒక్కసారిగా తలక్రిందులైంది. మా నాన్నగారి చివరి క్షణాల్లో ఆయన పక్కన లేకపోయిన దురదృష్టం నాది. నా విజయాన్ని పూర్తిగా ఆయన అనుభవించక మునిపే చేరుకోలేని దూర తీరాలకు వెళ్ళిపోతారని అస్సలు అనుకోలేదు. అయితే ఒక్క ఊరట, ఆయన నా విజయాన్ని చూశారు. సివిల్ సర్వీస్ మెరిట్ లిస్ట్లో నా పేరు చూశారు. పట్టలేనంత ఆనందానికి గురయ్యారు. కానీ ఆయన కోరుకున్న నిజమైన విజయం అది కాదు. నన్ను ఆయన IASగా చూడాలనుకున్నారు. నేను ఆయనకిచ్చింది IPS మాత్రమే, IAS కాదు. మా నాన్నగారి దహన సంస్కారాలప్పుడు ఒక్క కోరిక బలంగా అనుకున్నాను. అది ఏమిటంటే 600 ఖచ్చితంగా IAS అయి తీరాలని. IAS అవుతానని నాన్నగారికి మాట ఇచ్చాను. నా శక్తి వంచన లేకుండా IAS కోసం ప్రయత్నించాలి. మళ్ళీ సివిల్స్ పరీక్షలు రాయాలి. మెయిన్స్లో 9 పేపర్లు ఉంటాయి. అటు తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. నేను ఇంతకు ముందు 2 సార్లు సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూ అయితే బాగానే చేశాను, కానీ వాటిల్లో మార్కులే మరీ అధ్వానంగా వస్తున్నాయి. 300 మార్కులకు గాను మొదటిసారి 99, రెండవసారి 114. మెరిట్ లిస్ట్లో ఉండే ఏ అభ్యర్థికి ఇంత తక్కువ మార్కులు రావు. ఇంటర్వ్యూ అనేది 15-20 నిమిషాలలో ముగిసిపోయే తంతు. అందులో నాలాంటి విధియస్తుడికి పూర్తిగా అభిప్రాయాలు చెప్పుకునే లోపు పుణ్యకాలం కాస్త అయిపోతుంది. ఒక నిర్దిష్టమైన ప్రక్రియలో ప్రశ్నలు అడగరు. అందుకని ఒక నిర్ణయం తీసుకున్నాను. అది ఏమిటంటే, ఇంటర్వ్యూతో సంబంధం లేకుండా నాకు IAS రావాలని నిశ్చయించుకున్నాను. ఇంటర్వ్యూలో 0 మార్కులు వచ్చినా నాకు IAS వచ్చి తీరాలని ఒక ప్రణాళిక వేసుకున్నాను. నా చేతిలో ఉన్నది మెయిన్స్ మాత్రమే. కాబట్టి మెయిన్స్లో అప్పటి వరకు ఎవరూ సాధించనన్ని మార్కులు సాధించాలి. అంటే అప్పటికి ముందు సంవత్సరం మొదటి ర్యాంకర్ మెయిన్స్ మార్కులు
1201. అంతకన్నా కనీసం 1 మార్కు అయినా నా మెయిన్స్ టోటల్ రావాలని మనసులో కోరుకున్నాను. అయితే మే 30 నుండి జూలై 30 వరకు నేను గుంటూరులోనే ఉన్నాను. నాన్నగారి ఆఫీస్ పనులు, టెర్మినల్ బెనిఫిట్స్, ఎల్ఐసి లాంటి పనులు చూస్తూ ఉన్నాను. ఒక్క ముక్క కూడా చదవలేదు. అమ్మని అక్క దగ్గరకు యుఎస్ఏ పంపాను. చెల్లిని హైదరాబాదులో నా రూమ్ దగ్గరలో ఉన్న హాస్టల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్లో చేర్చాను. ఆగస్టు 1వ తారీఖు నుండి నాకు ఒకటే ఒక్క పని, నా లక్ష్యాన్ని చేరుకోవడం. చదవడం, చదవడం, ఇంకా చదవడం. నాకు గుర్తుంది కేవలం 1201 మార్కు మాత్రమే. నా మదిలో మెదిలింది నా లక్ష్యమే. నాన్నగారు లేరు అన్న దిగులు కన్నా ఆయనకు చేసిన బాసే నన్ను కలవరపెట్టింది. ఎలాగైనా 1201 మార్కుల కన్నా 1 మార్కు అయినా ఎక్కువ తెచ్చుకోవాలనే పట్టుదల పెరిగింది. పట్టుదల అనే కంటే కసి అంటే బాగుంటుందేమో. పగలు తెలీదు, రాత్రి తెలీదు. నేను హైదరాబాదులో ఉన్న రూములో తలుపులు బిగించి చదువుకునేవాడిని. భోజనం రూముకి వచ్చేది. సూర్యోదయం ఎప్పుడు అయిందో తెలిసేది కాదు. ఎప్పుడు సూర్యాస్తమయమైందో అస్సలు తెలియదు. తలుపులు వేసేసి ఉండేవి. తలుపులకు కొన్ని ఫోటోలు అంటించి ఉండేవి. అవి అంతకుముందు సివిల్ సర్వీసులో మొదటి ర్యాంకులు సాధించిన వ్యక్తుల ఫోటోలు. ఐఏఎస్లు నల్ల కోటు, నల్ల ప్యాంటు వేసుకొని పార్లమెంటుకు వెళ్తున్న ఫోటోలు. ఆ ఫోటోలతో పాటు తలుపుకు అంటించిన అంకె ఒకటుంది. అది 1201. ఎప్పుడు బోరు కొట్టినా ఆ తలుపుకేసి చూసేవాణ్ణి. ఆకలుండేది కాదు, నిద్ర పట్టేది కాదు. ఒకటే ఆశ, ఒకటే శ్వాస. నీళ్లు పట్టుకునే బిందెలో నీరు అయిపోతే 1 రోజు అయిపోయింది అని అర్థమయ్యేది. కొన్ని రోజులు స్నానం ఉండేది కాదు. గడ్డం పెరిగిపోయేది. అలా చదువుతూనే కూర్చుండిపోయేవాడిని. ఆఖరికి నేను మెయిన్స్ ఎగ్జామ్ రాసే రోజు రానే వచ్చింది. యుద్ధానికి వెళ్ళే సైనికుడు శత్రువుని చీల్చి చెండాడితే ఎలా ఉంటాడో యూపీఎస్సీ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు నేను అంత స్పిరిట్తో ఉండేవాడిని. నాకు ఉన్న ఒకే ఒక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని, నాన్నగారి కోరిక నెరవేర్చాలని ఉవ్విళ్ళూరేవాణ్ణి. సివిల్స్లో ఉన్న 9 పరీక్షలలో ప్రతి పరీక్షలో నాకు అందరికంటే ఎక్కువ మార్కులు రావాలని, ఎక్కువ ప్రశ్నలకు జవాబులు రాసేవాడిని. ఒక్క బిట్టు కూడా వదలకుండా, ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఉన్న 3 గంటలు పూర్తిగా వినియోగించుకునేవాడిని. ప్రతి ఎగ్జామ్ ముందు నాకు నేను చెప్పుకునేవాడిని, ఈ ఎగ్జామ్లో అందరికన్నా నేనే బాగా రాయాలి, అందరికన్నా ఎక్కువ మ్యాటర్ నేనే రాయాలి, అందరికన్నా ఎక్కువ ఎడిషనల్ పేపర్స్ నేనే తీసుకోవాలి అని. అలాగే జరిగింది. పరీక్షలు బాగా రాశాను. ఇంటర్వ్యూ కూడా బాగా చేశాను. మే 18వ తారీఖు నాన్నగారి మొదటి సంవత్సరికం. చనిపోయి 1 సంవత్సరం కావస్తుంది అప్పుడే. మే 11వ తేదీ నుండి నేను ఐపీఎస్ ట్రైనింగ్లో సెలవులు అడిగి తీసుకున్నాను. ఒక 10 రోజులు నాన్నగారి సంవత్సరికం కోసం. మే 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయి. నాకు అప్పుడు టెన్షన్. నాన్నగారికి ఇచ్చిన మాట నెరవేరిందా లేదా? నా రిజల్ట్ ఇంకా తెలియదు. ఫస్ట్ ర్యాంక్ నాది కాదు అని నాకు తెలిసింది. కృంగిపోయాను. నేను బ్రతికి వ్యర్థం అన్న ఫీలింగ్ నాకు వచ్చేసింది. 10 నిమిషాలలో TV9లో ఫ్లాష్ న్యూస్. గుంటూరుకి చెందిన అద్దంకి శ్రీధర్ బాబుకి జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు అని దాని సారాంశం. ఒక్కసారిగా గట్టిగా కేక పెట్టి అమ్మని కౌగిలించుకున్నాను. నా కళ్ళు నా మాట వినడం లేదు. నీరు ధారలా కారిపోతుంది. అమ్మ వైపు చూస్తే అమ్మ కూడా అంతే. కొన్ని క్షణాలు మాటలు రాలేదు.
ఇద్దరికి. మే 17న యూపీఎస్సిలో ఒక ఫ్రెండ్ ద్వారా నా మార్కులు కనుక్కున్నాను. నాకు మళ్ళీ ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వచ్చాయి. 300 మార్కులకు గాను 165 మార్కులు మాత్రమే. కానీ మెయిన్స్లో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. 1201 కాదు, 1202 కాదు, ఏకంగా 1226. జనరల్ స్టడీస్లో 419 మార్కులు. ఇప్పటి వరకు జనరల్ స్టడీస్లో అన్ని మార్కులు ఎవరికీ రాలేదు. నా కల నెరవేరింది. కాదు, మా నాన్నగారికి ఇచ్చిన మాట నెరవేరింది. మా నాన్నగారి సంవత్సరీకం లోపు ఆయనకిచ్చిన మాట నెరవేర్చుకున్నందుకు కలిగిన సంతోషం మాటల్లో చెప్పరానిది. అప్పటి వరకు నేను పడ్డ శ్రమంతా, నేను పడ్డ కష్టమంతా ఎంతో తీయగా అనిపించింది. ఒక అనిర్వచనీయమైన అనుభూతి నన్ను కమ్మేసింది. ఏమి జరుగుతుందో తెలియదు. టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు మా ఇంటికి క్యూ కట్టారు. నా అడ్రస్ వెతికి మరీ గుంటూరు ఇంటికి, హైదరాబాదులో రూముకి, ఐపీఎస్లో నేను ఉంటున్న పోలీస్ అకాడమీకి వెళ్ళి నా గురించి అడుగుతున్నారు. నాకేమీ తెలియడం లేదు. పేపర్లో మాత్రం నాన్న కల నెరవేరింది అనే హెడ్డింగ్ చూశాను. ఇప్పటికీ చెప్తున్నాను, నేను ఒక సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ని అయినా కాకపోయినా నేను ఎప్పుడూ ఒక్క విషయానికి సంతృప్తి పడతాను, సంతోషిస్తాను. అది మా నాన్నగారికి నేనిచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. నేను అనుకున్నది సాధించాను. నాకు జీవితంలో ఏ విషయం ఇంత ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వలేవు. నాకు ఆ ఆత్మసంతృప్తి చాలు. మనిషి అనుకున్నది సాధించగలడు అని నేను నిరూపించగలిగాను. నిజంగానే మనిషి తాను అనుకున్నది సాధించగలడు. డౌట్ లేదు, ఖచ్చితంగా సాధించగలడు. అందుకే నేను నా మిత్రులకు నా కథ ద్వారా చెప్పుకోదలుచుకున్నది ఏంటంటే, మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా సాధించగల సత్తా మీలో తప్పక ఉంటుంది. కానీ ఆ అనుకోవడం బలంగా మనసుతో అనుకోవాలి. ఎదురే మీకు లేదు, మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఆల్ ద బెస్ట్.